శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సినిమా రంగుల ప్రపంచం అంటేనే ఒక పెద్ద ఇంద్రజాలం. ఇక్కడికి రోజుకు వేల మంది వస్తూ ఉంటారు. కోటి ఆశలతో కెమెరా ముందుకు నిలబడుతూ ఉంటారు. కొందరిని అదృష్టం వరించి రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతే మరికొందరు మాత్రం ఆ రంగుల వెనుకున్న చీకట్లోనే ఉండిపోతారు. ఒకప్పుడు వెండి తెరపై పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ నటుడు ఇప్పుడు పొట్టకూటి కోసం రోజుకు 12 గంటలు వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నాడనే చేదు నిజాన్ని మనం నమ్మగలమా? కానీ ఇది అక్షరాల నిజం. నటుడు సావి సిద్ధు జీవితమే దీనికి ఒక ఉదాహరణ. అజిత్, అక్షయ్ కుమార్ వంటి టాప్ హీరోల సినిమాల్లో మెరిసిన ఈ నటుడు ఇప్పుడు సెక్యూరిటీ గార్డు యూనిఫామ్ వేసుకొని గేట్ల ముందు కాపలా కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ డైరెక్టర్ మెచ్చిన నటుడికి విధి ఎందుకు ఇన్ని శాపాలు పెట్టింది? పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా సావి సిద్ధు ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణాలేంటి అన్న అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. సావి సిద్ధు అసలు ఊరు లక్నో. చదువులో ఆయన ఎప్పుడూ ముందుండేవాడు. చక్కగా లా చదివి లాయర్ కూడా అయ్యాడు. కానీ ఆయన మనసంతా ఎప్పుడూ సినిమాల వైపే లాగేది. మోడలింగ్ చేయాలనే పిచ్చితో చండీగఢ్ వెళ్ళాడు. నటనలో మెళకువలు నేర్చుకొని ఎలాగైనా వెండి తెరపై తన ముద్ర వేయాలని కసితో బాలీవుడ్ అడ్డా అయిన ముంబై నగరంలో అడుగుపెట్టాడు. ముంబై వచ్చాక సావి సిద్ధు టాలెంట్ను ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గుర్తించారు. తన పాంచ్ అనే సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చారు. ఇక తన లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటున్న టైంలో పెద్ద షాక్ తగిలింది. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల అసలు విడుదలే కాలేదు. మొదటి సినిమానే ఆగిపోవడంతో సావి తీవ్ర నిరాశకు గురయ్యాడు. అయినా సరే పట్టు వదలకుండా ప్రయత్నించి బ్లాక్ ఫ్రైడే, గులాల్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సావి సిద్ధు ప్రతిభను చూసి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన పటియాలా హౌస్, డే వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అంతేకాదు సౌత్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా వచ్చిన ఆరంభం సినిమాలోనూ ఓ కీలకమైన ఉగ్రవాది పాత్రలో నటించి మెప్పించాడు. ఇలా వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ లైఫ్ బిజీగా సాగుతున్నట్లే కనిపించింది. కానీ 2020లో వచ్చిన మస్కా సినిమా తర్వాత ఆయన కెరీర్ ఒక్కసారిగా చీకట్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయనకు కొత్తగా ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. చేతిలో సినిమాలు లేవు, జేబులో పైసలు లేవు. ముంబై లాంటి నగరంలో బ్రతకడం నరకంగా మారింది. కుటుంబం అవసరాలు, రోజువారీ ఖర్చుల కోసం చివరికి ఆయన ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరాల్సి వచ్చింది. ఒకప్పుడు ఏసీ కార్వాన్లలో ఉంటూ షూటింగ్ స్పాట్లో అందరితో సలాంలు అందుకున్న ఆ నటుడు ఇప్పుడు ఎండనక వాననక రోజుకు 12 గంటలు వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నాడు. వచ్చే కొద్దిపాటి జీతంతోనే తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఏదేమైనా సావి సిద్ధు కథ వింటూ ఉంటే సినిమా ఇండస్ట్రీ ఎంత క్రూరమైనదో అర్థమవుతుంది. ఇక్కడ సక్సెస్ ఉన్నంత వరకే అందరూ నెత్తిన పెట్టుకుంటారు. ఒక్కసారి ఫ్లాప్ వస్తే కనీసం పట్టించుకునే నాదుడే ఉండడు. ఒకప్పుడు వెండి తెరపై వెలిగిన నటుడు నేడు వాచ్మెన్ గా మారడం చూస్తుంటే విధి ఎంత బలీయమైనదో అర్థమవుతోంది. అయితే సావి సిద్ధు మాత్రం ఇప్పటికీ ఆశ కోల్పోలేదు. ఈ వాచ్మెన్ ఉద్యోగం కేవలం పొట్టకుటి కోసమేనని, మళ్ళీ ఏదో ఒకరోజు మంచి పాత్రతో కెమెరా ముందుకు వస్తారని ఆయన నమ్మకంతో చెప్తున్నారు. ఆయన నమ్మకం నిజమై మళ్ళీ ఆయన వెండి తెరపై మెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.